హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఈ టీవీని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకైతే TCL P635 Pro టీవీ అనమాట. ఇది వచ్చేసి మనకైతే 4K HDR టీవీ అనమాట. సో చూసుకోవచ్చు, మనకైతే అన్బాక్స్ చేసుకొని మనం దీనిలో ఉన్న కంటెంట్స్ ఏమున్నాయి, దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ, అలాగే మనకి ఆడియో క్వాలిటీ, సో ప్రతి ఒక్కటైతే మనం చూసేద్దాం. సో ప్రెసెంట్ అయితే మనం సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకైతే ఈ టీవీ అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో వీళ్ళ దగ్గర మనకి టీవీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకైతే చింతల్లో ఉన్నటువంటి ఏషియన్ షా అపోజిట్లో అయితే ఉంటుంది. సో వచ్చి మీరైతే టీవీస్ చూసుకొని మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో మరి టీవీని అయితే అన్బాక్స్ చేసేద్దాం. సరే, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్ చూసుకోవచ్చు, ఇక్కడ TCL గూగుల్ టీవీ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి గూగుల్ టీవీ అనమాట. సో 4K అల్ట్రా హెచ్డి, అలాగే మనకైతే HDR సపోర్ట్ చేస్తుంది, HDR 10. సో డాల్బీ ఆడియో అనమాట. సో గైస్ బాక్స్లో చూసుకుంటే మనకైతే 2 స్టాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకైతే టీవీ స్టాండ్. సో అయితే మౌంట్ చేసుకుంటే మనకైతే టీవీ ఒక టేబుల్ మీద ప్లేస్ చేయొచ్చు అనమాట. చూసుకోవచ్చు, మనకైతే ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. చూడడానికి మెటాలిక్ ఉంది, బట్ ప్లాస్టిక్ అనమాట. సో అయినా బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగుంది. సో ఇది వచ్చేసి మనకైతే వాల్ మౌంట్ అనమాట, TCLది. సో టీవీకి అయితే వాల్ మౌంట్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి పవర్ కేబుల్, ఆడియో వీడియో కేబుల్ అనమాట, ఏవీ కేబుల్. ఇది వచ్చేసి మినీ ఏవీ కేబుల్. చూసుకోవచ్చు, మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఇంతకుముందు మీకు చూపించిన టేబుల్ స్టాండ్ యొక్క నట్స్ అనమాట ఇవి. ఇంకా చూసుకోవచ్చు, మనకైతే వచ్చేసి మనకైతే రిమోట్ అనమాట. సో చూసుకోవచ్చు, రిమోట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. చూసుకోవడానికి మనకైతే బాగుంది. సో స్లిమ్గా భలే ఉంది, వెరైటీగా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వచ్చింది. మనకి దీని మీద చూసుకుంటే మనకైతే డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు, మనకి OTT యాప్స్ ఉన్నాయి, అలాగే మనకైతే గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంది. సో రిమోట్ కూడా మనకైతే మంచి ప్రీమియంగా అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు, బాగుంది. అండ్ రిమోట్లో వేయడానికి 2 బ్యాటరీస్ కూడా ఇచ్చారు. చూసుకోవచ్చు, మనకైతే చిన్న బ్యాటరీస్ ఇచ్చారు. సో ఇవి మనకి రిమోట్లో వేసేస్తే మనకి రిమోట్ వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా బాక్స్లో మనకైతే ఒక వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్ ఆఫ్ వారంటీ. సో ఈ వారంటీ కార్డ్ వచ్చేసి మనకైతే 2 years అనమాట వారంటీ. సో వారంటీ కార్డ్తో మనం అయితే వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి దీని యొక్క ఆపరేషన్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో ఏమైనా టీవీకి సంబంధించిన ఏమున్నా కూడా ఇన్ఫర్మేషన్ అయినా క్వరీస్ ఏమన్నా దీంట్లో అయితే ఉంటాయి అనమాట. సో కంటెంట్ విషయానికి వస్తే అదనమాట. సో టీవీ విషయానికి వస్తే చూసుకోవచ్చు, మనకైతే టీవీ డిజైన్ మాత్రం చాలా బాగుంది గైస్. సో చూసుకోవచ్చు, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుందని చెప్పుకోవచ్చు. సో టీవీ వచ్చేసి మనకైతే Bezel-Less డిజైన్తో అయితే వస్తుందన్నమాట. సో Bezel-Less అంటే మనకి 3 side బెజల్స్ అయితే ఉండవు, బట్ బాటంలో అయితే బెజల్ ఉంటుంది. సో బెజల్ వచ్చేసి మనకైతే TCL లోగో అయితే వేయడానికి అయితే ఉంటుంది. అలాగే మనకైతే చిన్న ఫ్రేమ్తో బాగుంటుంది. సో టీవీ మొత్తం చూసుకుంటే మనకైతే 3 sides Bezel-Less, అలాగే 1 side అయితే బెజల్ ఉంటుంది. సో టోటల్గా మంచిగా బాగుంటుంది. అండ్ టీవీ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. చూసుకోవచ్చు, అయితే ప్లాస్టిక్ అనమాట. అండ్ ప్లాస్టిక్ ఉన్న ప్రీమియం ప్లాస్టిక్. సో చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ కింద చూసుకుంటే మనకైతే ఎంబోస్ డిజైన్తో అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకైతే కనెక్టివిటీ పోర్ట్స్ అయితే ఉంటాయి. సో చూసుకోవచ్చు, మనకి కనెక్టివిటీ పోర్ట్స్ అయితే మనకి టోటల్గా మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కింద పోర్ట్ చూసుకుంటే మనకైతే ఆప్టికల్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దానిపైన 3.5mm జాక్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకైతే ఏవీ పోర్ట్ ఇచ్చారు, యాంటీనా ఉంది, అలాగే మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని మధ్యలో వచ్చేసి మనకైతే EARC సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకోటి ల్యాండ్ పోర్ట్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఒకటి సింగిల్ USB పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టీవీ OS విషయానికి వస్తే మాత్రం ఈ టీవీ OS వచ్చేసి మనకైతే గూగుల్ టీవీ OS వస్తుంది. సో చాలా బాగుంటుంది, మంచిగా అయితే డిజైన్ చేశారు. సో అందరికీ చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనకైతే యాప్ సెక్షన్ వచ్చేసి మనకైతే సెపరేట్గా అయితే వీళ్ళు బిల్డ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకైతే గూగుల్ టీవీ ఇంటిగ్రేటెడ్ Android 11తో అయితే వస్తుంది అనమాట. అండ్ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది. HDR 10లో అయితే ప్లే చేస్తున్నాను వీడియో చూసుకుంటే మాత్రం చాలా బాగుంది గైస్. అంటే చూసుకోవచ్చు, ఇక్కడ మనకైతే ఆప్టిమైజేషన్ మాత్రం చాలా బాగుంది. కలర్ అండ్ అలాగే మనకి డైనామిక్ లెవెల్స్, కలర్ లెవెల్స్, అలాగే షార్ప్నెస్ లెవెల్స్, అలాగే బ్లాక్ లెవెల్స్ అన్నీ చాలా బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది గైస్. బట్ దీనిలో మాత్రం చూసుకోవచ్చు, పిక్చర్ మోడ్స్ మాత్రం ఎటువంటి పిక్చర్ మోడ్స్ అయితే లేవు. సో నార్మల్గా ఎలా ఉందో అలానే ఉంటుంది. దీనిలో చూసుకుంటే మనకైతే చాలా బాగున్నాయి. అసలు ఒక్కొక్క కలర్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి మాత్రం బాగున్నాయి. సో బ్లాక్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ దీంట్లో యూజ్ చేసే ప్యానెల్ వచ్చేసి మనకైతే IPS ప్యానెల్ అయితే కాదు, ఈ VA ప్యానెల్ అనమాట. సో VA ప్యానెల్ అంటే మీకు అందరికీ తెలిసిందే, మనకి బ్లాక్ లెవెల్స్ అండ్ కౌంటర్స్ లెవెల్స్ మాత్రం చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు.
టీవీ స్టోరేజ్ వచ్చేసి మనకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకైతే 7 to 8 GB వరకు అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో మనమైతే పెన్ డ్రైవ్ అండ్ అలాగే యూట్యూబ్ వీడియోస్తో అయితే చెక్ చేసామన్నమాట. సో చాలా బాగా అయితే ఉన్నాయి అండ్ వీడియోస్ మాత్రం చాలా బాగా అయితే ప్లే అవుతున్నాయి అనమాట. సో పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే మనకైతే 4K HDR కంటెంట్ మాత్రం చాలా బాగానే ప్లే అవుతుంది. అండ్ దీని యొక్క ఆడియో అవుట్పుట్ వచ్చేసి మనకైతే 56 వాట్స్ అయితే ఉందన్నమాట విత్ డాల్బీ ఆడియో. సో మీకు ఒకసారి నేనైతే ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇదన్నమాట ఆడియో క్వాలిటీ బాగుంది. అండ్ అలాగే మనమైతే ఈ యొక్క మొబైల్ ఫోన్లో ఉన్నది మనం టీవీకి స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవాలనుకుంటే దీనిలో మ్యాజిక్ కనెక్ట్ అనేది ఒక యాప్ ఉంది. సో దాని నుంచి మనమైతే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. చూసుకోవచ్చు మనకైతే మొబైల్ ఫోన్ నుంచి దీన్ని కనెక్ట్ అయితే చేశాను. బట్ దీనికి కావాల్సింది ఏంటంటే మంచి 100% మంచి వైఫై అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకైతే కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, లేకపోతే ల్యాగ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం న్యూస్ ఛానల్ చూసుకుంటే మనకైతే TV9 వీడియో అయితే ప్లే చేస్తున్నాను చూడండి. ఈ వీడియో నేనైతే 480 ప్లే చేస్తున్నాను. సో 480pలో కూడా మనకైతే చాలా బాగా అప్స్కేల్ అయితే చూపిస్తుంది, మనకి చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో గైస్ చూసాం కదా టీవీ, మనమైతే ఇంత మీకు చూపించాను పిక్చర్ క్వాలిటీ, అలాగే దీని యొక్క ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ. సో ప్రతి ఒక్కటి చూసారు కదా. సో నాకు ఎలా అనిపించినా నేను చెప్తాను. సో టీవీ చూసుకుంటే డిజైన్ పరంగా టోటల్గా బాగుంది గైస్, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకైతే 4K HDR టీవీ. సో మనకైతే ఇది వచ్చేసి HDR వరకు అయితే సపోర్ట్ చేస్తుంది, HDR10 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీని ఒక సౌండ్ వచ్చేసి మనకైతే 56 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక 55 ఇంచెస్ అయినా కానీ 65 ఇంచెస్ అయినా 75 ఇంచెస్ వరకు అయితే మనకి 56 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు 43 ఇంచెస్ తీసుకుందాం అనుకున్నా, 50 ఇంచెస్ తీసుకుందాం అనుకున్నాం, మీకైతే 24 వాట్స్ అయితే మీకు ఆడియో అయితే వస్తుంది అనమాట. సో దీన్ని చూసుకుంటే మనకైతే దీనిలో చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఒకే గూగుల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. సో గూగుల్తో మనం అయితే ఇక్కడ నుంచి ఇంటరాక్షన్ చేసుకోవచ్చు రిమోట్ నుంచి. అండ్ అలాగే మనకి చూసుకుంటే మనకైతే చాలా యాప్స్ అయితే ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. అండ్ మనకి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మనకైతే డైరెక్ట్గా మనకి ఇక్కడ యాప్ సెక్షన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకైతే చాలా యాప్స్ అయితే ఉంటాయి. సో యాప్ కేటగిరీస్ చూసుకుంటే యాప్ కేటగిరీస్ వైజ్ మనం అయితే యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో మనకి TCL ఛానల్ కూడా ఉంది. దీనిలో ఏంటంటే మనకి సో చాలా మూవీస్ అండ్ టీవీ సిరీస్, అలాగే మనకైతే దీనిలో చూసుకుంటే మనకైతే తెలుగు అండ్ అలాగే మనం నచ్చిన లాంగ్వేజ్లో మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో చూసుకోవచ్చు మనకి టీవీ విషయంలో చాలా బాగుంది. దీని యొక్క కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా కానివ్వండి, పిక్చర్ లెవెల్స్ ప్రతి ఒక్కటి బాగున్నాయి. సో బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. అండ్ గైస్ ఇంకా చూసుకుంటే మనకైతే టోటల్గా నాకైతే చాలా బాగా నచ్చింది టీవీ. అండ్ దీనిలో ఇంకోటి ఏంటంటే మనకి డాల్బీ ఆడియో అయితే సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ వరకు అయితే లేదు. సో ఎవరికైనా డాల్బీ ఆడియోతో పాటు 4K HDR10 వరకే సపోర్ట్ చేసే టీవీ కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. మనకి టీవీ ప్రైస్ వచ్చేసి మనకైతే 38,990 వస్తుంది. సో వీళ్ళ దగ్గర చూసుకుంటే మనకైతే చాలా టీవీస్ అయితే ఉన్నాయి, లైక్ వియూ, అలాగే TCL, అలాగే హైసెన్స్. మీకు ఏ టీవీ కావాలన్నా కూడా మీరైతే సన్రైజ్ ఎంటర్ప్రైజెస్కి వచ్చేయండి. ఇది వచ్చేసి మనకైతే చింతల్ దగ్గర అయితే ఉంటుంది. సో ఈషన్ షాప్ ఆపోజిట్లో అయితే మనకి సన్రైజ్ ఎంటర్ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఈ టీవీ వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసి మీరైతే తీసేసుకోవచ్చు అనమాట. వీళ్ళ దగ్గర అయితే మనకి కావాల్సిన అవైలబుల్ టీవీస్ అయితే ఉంటాయి. సో వీళ్ళ దగ్గర మనకైతే టీవీసే కాదు, టీవీస్తో పాటు వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ అన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే వచ్చి మీరైతే విజిట్ చేసి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. టీవీ మీరు తీసుకోవాలా బ్రో మరి తీసుకోవచ్చు అనుకుంటే మీరైతే తీసుకోవచ్చు. చెప్పాను కదా, ఎవరికైతే మంచి 4K టీవీ కావాలనుకుంటున్నారో, HDR10 అండ్ అలాగే మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ చేసుకోవాలనుకున్నా సో వాళ్ళైతే తీసేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.